ఏంటి రాసావా? రాశాను సార్. వెరీ గుడ్. మీడియా వాళ్ళకి పేపర్ వాళ్ళకి కూడా రాయి. ఓకే సార్. ఇన్స్పెక్టర్ గారు, గౌరవంగా బతుకుతున్న మనుషులం మేము. మమ్మల్ని బజార్ని పడేయకండి, మా పరువు తీయకండి. నీకు దండం పెడతాను. దండం తర్వాత పెట్టొచ్చు కానీ ముందు నీ కూతురు చేత ఇక్కడ సంతకం పెట్టించు. నీ ముసలాళ్ళిద్దరిని వదిలేస్తానులే. నా కూతురు సంతకం పెట్టదు. అలాగైతే మీ ముగ్గురు జైలుచ లెక్క పెట్టాల్సి ఉంటుంది. అందుకు రెడీగా ఉండండి. ఏ భయపెడుతున్నావా? సార్, సిఐ గారు వస్తున్నారు సార్. ఈ టైంలో ఆయన ఎందుకు వస్తున్నట్టు? ఏమిటి, నిద్రపోతున్నావా, డ్యూటీ చేస్తున్నావా? సార్, డ్యూటీ సిన్సియర్గా చేస్తున్నాను సార్. సార్, కోటి మీరిక్కడ? సార్, నా భార్య, నా కూతురు. ఇన్స్పెక్టర్, ఎందుకు అరెస్ట్ చేశారు? సార్, వ్యభిచార నేరం కింద అరెస్ట్ చేశాను సార్. వచ్చిన దగ్గర నుంచి నా కూతురు మీద లేనిపోని కేసులు భరాయిస్తూ చాలా అవమానంగా మాట్లాడుతున్నారు సార్. ఏంటి ఇన్స్పెక్టర్ ఇది? రాత్రి వేళ ఓ అమ్మాయిని పోలీస్ స్టేషన్ సెల్లో ఉంచావా? ఏ రూల్ ప్రకారం ఉంచావు? అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం సార్, అందుకని. షటప్. నీకు మొహాలు చూస్తే తెలీదా ఎవరు వ్యభిచారో ఎవరు కాదో? ఎందుకలా పగబట్టినట్టు రూల్స్ కూడా పక్కన పెట్టి వీళ్ళని సెల్లో ఉంచావు? వెంటనే విడుదల చేయి. అది షటప్. కానిస్టేబుల్ సార్, సెల్లో పని చేయి. ఓకే సార్. సారీ కోటి, అనవసరంగా మీ ఫ్యామిలీకి మా వాళ్ళు ట్రబుల్ ఇచ్చారు. మీరు మీ ఇంటికి వెళ్ళండి. సార్, మీరు చేసిన ఈ ఉపకారం ఈ జన్మలో మర్చిపోలేను సార్. అదేంటి కోటి, ఇందులో ఏముంది? ఏదో మా వాళ్ళ తొందరపాటు చర్య వల్ల మీరు ఇలా వచ్చారు కానీ లేకపోతే మీ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం ఏముంది? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు సార్. లేకపోతే మా పరిస్థితి చాలా హీనంగా ఉండేది. థ్యాంక్ యూ సార్. అలాగే. అవును, ఇంత రాత్రి వేళ ఎలా వెళ్తారు? పోనీ నా వెహికల్ డ్రాప్ చేయనా? వద్దు సార్, మేము వెళ్ళిపోతాం. ఉంటాను సార్. తీసుకోమ్మా. ఈ డబ్బు తీసుకుని నీకు కావాల్సిన వాడితో నీకు కావాల్సిన చోటికి నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అడ్డు చెప్పను. నిజమేనమ్మా, నువ్వు వింటున్నది నిజమే. నా జీవితానుభవంతో వచ్చే సమస్యల్ని ముందుగా నేను ఊహించి ఆ కృష్ణుని నేను కలవద్దు అని చెప్పడం
అది నీ చెవిన పడకపోవడం, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేయడం, చివరికి నువ్వే మాకు సమస్య కావడం. ఎందుకమ్మా? తీసుకో, ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. నీ వల్ల రోజు ఒక కొత్త సమస్య రావడం, ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి మాకు లేకపోవడం, దానివల్ల వచ్చే అవమానాలు మేము భరించలేకపోవడం, నీ వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్ట పోతుంటే చూస్తూ ఊరుకునే ధైర్యం మాకు లేకపోవడం. ఇవన్నీ ఎందుకమ్మా? తీసుకో, ఈ డబ్బు తీసుకుని నీ ఇష్టం వచ్చిన వార్తల్లో వెళ్ళిపో. కన్నవాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత నాకు లేదని నువ్వు ఎప్పుడైతే స్పష్టంగా చెప్పావు, నీ అభిప్రాయాల్ని అడ్డుకునే హక్కు మాకు లేదమ్మా. ఆ హక్కు మేమెప్పుడూ కోల్పోయాం. కన్నవాళ్ళ ఆలోచనల్ని, ఆశయాల్ని గౌరవించాలి అనుకునే ఈ పిచ్చి అమ్మా నాన్నల్ని క్షమించి, అందుకు కన్నబిడ్డగా నువ్వు వేసిన జరిమానా ఈ డబ్బు. తీసుకోమ్మా, తీసుకుని నీ ఇష్టం వచ్చిన వాడితో నువ్వు వెళ్ళిపో. ఈ డబ్బు నీదేనమ్మా. మా కూతురు పెళ్లి మా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పెళ్లి ఇలా చేయాలి, అలా చేయాలని చిన్ని చిన్ని ఆశలన్నీ నీ చిన్నప్పటి నుంచి రూపాయలుగా కూడబెడితే ఇదిగో ఈ డబ్బు చేరిందమ్మా. మా కూతురు పెళ్లి మా ఇష్ట ప్రకారం జరగదని మాకు అర్థమైనప్పుడు ఈ డబ్బు కూడా మాకు అనవసరం అమ్మా. తీసుకో. ఏం చెప్పద్దు, ఏం చెప్పబోతున్నావో నాకు అర్థమైంది. మీరిద్దరూ చచ్చిపోతే మిమ్మల్ని దహనం చేయడానికి డబ్బు అవసరం ఉంటుందని అవధార్యంతో చెప్పబోతున్నాను. అప్పుడు కూడా ఈ డబ్బు అవసరం ఉండదమ్మా. మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన మా కూతురు మా పేగు బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోయినట్టే కదమ్మా. అప్పుడు మేము అనాథలమేనమ్మా. అనాథ శవాల్ని దహనం చేయడానికి ఈ ఊళ్ళో ఏ పుణ్యాత్ముడో వచ్చి దహనం చేస్తాడు. అప్పుడు ఈ డబ్బు అవసరం ఉండదమ్మా. అందుకే తీసుకో అమ్మా. ఈ డబ్బు తీసుకుని నీ ఇష్టం వచ్చిన వాడితో నువ్వు వెళ్ళిపో. నువ్వు అమ్మ మాత్రమే నాకు ముఖ్యం నాన్న. నిజం నాన్న, భవిష్యత్తులో ఇంకెవ్వరూ నాకు అవసరం లేదు నాన్న. ఇక మీదట మీ కూతురు ఏ ప్రేమలకి, ఏ స్నేహాలకి లొంగదు నాన్న. నన్ను నమ్ము నాన్న, నీ కూతుర్ని నమ్ము నాన్న. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నాన్న మీద నాకుండే గౌరవాన్ని, ప్రేమని నిరూపించుకోవడానికి మీ కూతురికి ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి నాన్న. ప్లీజ్ నాన్న. నేను ఎందుకు వెళ్ళాననే కారణం చెప్పి, సంజాయిషి చెప్పి మిమ్మల్ని విసిగించాను నాన్న. నేను ఎందుకు వెళ్ళినా మీకు చెప్పకుండా గుమ్మం దాటడం తప్పే. ఆ తప్పుకి నన్ను క్షమించండి నాన్న. ఆ ఒక్క తప్పుకి నన్ను మన్నించండి నాన్న. మీ కూతురుగా పుట్టినందుకు ఆ ఒక్క వరాన్ని నాకు ఇవ్వండి నాన్న. నాన్న, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా నాన్న.
నా పెళ్లి మీ ఆశీస్సులతోనే జరుగుతుంది నాన్న. ఒక పెళ్ళే కాదు నాన్న, నా జీవితంలో ఇక మీదట ఏ పనైనా మీకు వ్యతిరేకంగా చెయ్యను నాన్న. నన్ను నమ్మండి నాన్న, నన్ను నమ్మండి. నేను మా డాడీని కలవాలని, మా ఇంటికి నేను తిరిగి వెళ్ళాలని నువ్వు అనుకుంటే మాత్రం ఎవ్వరికి చెప్పకుండా, మా డాడీ కూడా తెలియకుండా నీ ఫ్యామిలీతో నువ్వు దూరంగా వెళ్ళిపో. రాధా, మనం ఇక్కడ ఉండద్దు. ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం. అవునమ్మా, మనం ఇక్కడే ఉంటే ఏదో ఒక సమస్య వచ్చి మనందరినీ బాధ పెడుతుంది. అందుకే ఇక్కడ ఉండద్దమ్మా, వెళ్ళిపోదాం. అలాగేనండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇదేంటి, అర్చన గురించి మ్యాటర్ రాలేదు? ఆ ఇన్స్పెక్టర్ అర్చనని అరెస్ట్ చేశానని చెప్పాడే, ఏంటిలా జరిగింది? హలో, ఏంటి ఇన్స్పెక్టర్, ఆ అర్చన గురించి పేపర్లన్నీ రాస్తాయన్నారు. చెడిపోయిన ఆడదానిగా దాని పరువు తీస్తానని చెప్పి మీరు చేసిందేంటి? సారీ మేడం, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నేను ఆ అమ్మాయిని అరెస్ట్ చేసింది అలా పరువు తీయడానికే, కానీ మధ్యలో సీఐ వచ్చి అంతా పాడు చేశాడు. నన్ను నానా రకాలుగా తిట్టి వాళ్ళను వదిలే వరకు ఊరుకున్నాడు కాదు. మీరు తిన్న తిట్లు, మీరు పడ్డ కష్టాలు ఇవన్నీ నాకెందుకు? పని ఒప్పుకున్నప్పుడు కరెక్ట్గా చేయాలి. చేతికందిన మనిషి, దొరికిన అవకాశం ఇవన్నీ చేతిలోంచి జారిపోయినట్టేగా. మీరేం వరి కాకండి మేడం, మళ్ళీ ఈసారి దొరకాలి. ఇలాగే వదిలేసి ఏదో ఒక కారణం చెప్పాలి, అంతేనా? చా, హలో, హలో, తలుపు తీయండి. హలో, నువ్వా? నేనే కృష్ణ. ఎంతసేపు అయింది నువ్వు స్పృహలోకి వచ్చి? ఛా, స్పృహలోకి వచ్చి ఎంతసేపు అయినా నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడే. మరి ఇంకేంటి, నా గురించి నీకు పూర్తిగా అర్థమైతే నా ప్రేమ గురించి కూడా నీకు అర్థం అవ్వాలిగా. ప్రేమ నీకా? నన్ను కిడ్నాప్ చేశానని పంతాన్ని నెగ్గించుకోవాలని చూసే నీది ప్రేమంటారా? కాదు, పిచ్చి. నిజం చెప్పావు కృష్ణ, నువ్వంటే నాకు పిచ్చి. నిన్ను చూస్తే నాకు నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో, అసలు నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. నీకు మొదట్లోనే చెప్పాను సౌందర్య, నేను నిన్ను ప్రేమించట్లేదు అని. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా నా వెంట పడ్డంలో నీ ఉద్దేశం ఏంటి?
నన్ను నువ్వు అక్కర్లేదు అనుకున్న కొద్దీ నువ్వు నాకు కావాలనిపిస్తోంది కృష్ణ. అది ప్రేమ అనిపించుకోదు, పంతం అనిపించుకుంటుంది. నువ్వు ఏ పేరు పెట్టినా సరే నువ్వు నాకు కావాలి. అది ఈ జన్మలో జరగదు కృష్ణ. కృష్ణ 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 ఆగు. ఏంటమ్మా? అంకుల్, కృష్ణ పారిపోతున్నాడు అంకుల్. ఆపండి అంకుల్. ఈ అప్పలనాయుడు కోటలోకి వచ్చినోడు అంత తేలిగ్గా వెళ్ళిపోవడమే. గాలి కూడా మనకి చెప్పకుండా వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఇగో మర్యాదగా చెప్తున్నాను, సౌందర్యమ్మ వెనకే లోనకెళ్ళిపో. లేదంటే నీ తల మొండెం ఏటికై ఏరైపోతాయి, జాగ్రత్త. ఏటికెట్న బాబు ఆశకాడా? కబడ్డీ 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 ఏటి కబడ్డీ ఆట అనుకుంటున్నావా? పరిగెట్టిన చాలు లోనకెళ్ళు. లేకపోతే చంపుతావా? అదేదో ఇప్పుడే చంపరా. ఒగ్గు ఒగ్గు ఏటి ఎగటమా? చంపడం చాలా ఈజీ. పుసుక్కున ఒక పోటు పొడిచినానంటే గుట్టు చప్పుడు కాకుండా పాడెక్కేస్తావు. నువ్వింకా మా సౌందర్యం మడిసివు కాబట్టి నీకు బొజ్జగిచ్చి చెప్తున్నాను. వెళ్ళిపా వెళ్ళిపా లోనికి వెళ్ళిపా. అయినా మా సౌందర్యంకి ఏడు తక్కువ అంటారా? అంత సేదరిచ్చేసుకుంటున్నావు. ఏం తక్కువ? బుద్ధి తక్కువ, ఓపిక తక్కువ, ఇంగిత జ్ఞానం తక్కువ. చూడ్డానికి ఓ మనిషిలా కనిపిస్తున్నా ఓ మనిషికి ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ తక్కువే. తక్కువలోని సాగు చెప్పి తప్పించుకోవాలని చూడక మర్యాదగా మా సౌందర్యమ్మని పెళ్లి చేసుకో. అది చెప్పడానికి నువ్వెవడో? ఇతను మా అంకుల్, మన పెళ్లి జరిపించే పెళ్లి పెద్ద. ఈ ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకా ఏమన్నా కావాలా? వీడి పెళ్లి పెద్ద. వీడి నీ బ్రెయిన్ వాష్ చేసి నీ వాళ్ళకి నిన్ను కాకుండా చేసి నీ వాళ్ళని ఏడిపిస్తున్న దుర్మార్గుడు వీడు. చూడు, నువ్వు ఇక్కడున్నా నేను మాత్రం ఇక్కడ ఉండను. ఇగర్ మీద చెయ్యత్తారా? రే, ఆ సార్ని జాగ్రత్తగా లోన్ కట్టుకెళ్ళి తీసుకురండ్రా. లోనకి తీసుకెళ్ళి నొడేయండి రా. దేవుడు దేవుడు అయ్యగారు కోటి రాలేదా? ఇంకా రాలేదు అయ్యగారు. నమస్తే హర్ష గారు. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? ఈ పక్కనే ఓ పని నుండి వచ్చాను సార్. అలాగే ఓసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. అవును, మీ అమ్మాయి సౌందర్య ఆ అప్పలనాయుడు ఇంటి నుంచి వచ్చారా? లేదండి, ఇంకా మా మీద కోపం పోలేదు. ఆహా, సరే. కోటి వచ్చాడా? ఇంకా రాలేదు ఇన్స్పెక్టర్. ఏ ఇంత పర్టికులర్గా అడుగుతున్నారు ఎందుకు? మీకు తెలియదా? ఏమైంది ఇన్స్పెక్టర్? రాత్రి మా స్టేషన్ ఇన్స్పెక్టరు తెలియక ఓ అనుమాన కేసులో అర్చన్ని అరెస్ట్ చేశాట. అర్చననా? అవునండి. దాంతో ఫ్యామిలీ మొత్తం ఆ స్టేషన్లోనే ఇబ్బంది పడుతూ కనిపించారు. నేను లక్కీగా ఆ టైంకి వెళ్ళాను. నేను వెళ్లడంతో ఆ ఇన్స్పెక్టర్కి 4 చివాట్లు పెట్టి వాళ్ళని పంపించేశాను. అర్ధరాత్రి దాటిందనుకుంటాను. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుందనుకుని వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కుందామని నేను ఇక్కడికి వచ్చాను. సరేనండి, నేను ఉంటాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్.
మీరు రాత్రి మా కోటి ఫ్యామిలీకి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. పర్లేదండి, మీ వాళ్ళన్న తర్వాత ఆ మాత్రం హెల్ప్ చేయనా? వస్తానండి. ఓకే. ఉంటాను. ఏంట్రా కోటి, మూటముళ్ళు సర్దుకుని ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి? రాత్రి పోలీస్ స్టేషన్లో ఏదో ప్రాబ్లం ఫేస్ చేసావట, మరి నాకు ఫోన్ చేసి చెప్పలేదే? ఏమ్మా రాధమ్మా, నువ్వైనా మీ ఆయన గుర్తు చేయాల్సింది కదమ్మా నేనొకడున్నానని. ఏమ్మా అర్చన, నీకు ఈ అంకుల్ గుర్తుకు రాలేదా?